కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పైన కొంతమంది తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లే కుట్ర చేసిర్రు. మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ సీటు రాకుండా కొంతమంది కుట్రలకు పాల్పడ్డరు. మీనాక్షి నటరాజన్ పైన కేసు అయినటువంటి విషయం, కోర్టు నుండి నోటీస్ వచ్చినటువంటి విషయం, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తి మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కొంతమంది లీడర్లకు సమాచారం ఇచ్చిందనేది కొంత వినబడినటువంటి ఒక చర్చ. అయితే ఆ చర్చ వినబడ్డది. తర్వాత మీనాక్షి నటరాజన్ కొంతమంది లీడర్ల పైన అధిష్టానానికి కంప్లైంట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ సీరియస్ మీటింగ్ జరిపిర్రు. ఆ సీరియస్ మీటింగ్లో అధిష్టానం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను, మీనాక్షి నటరాజన్ను తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పరిస్థితులు అడిగిర్రు. మీనాక్షి నటరాజన్ కూడా మొత్తం తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు హైకమాండ్కి చెప్పింది, వివరించింది. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, రేవంత్ రెడ్డి విధి విధానాలు ఏంది, రేవంత్ రెడ్డి ఎట్లా వ్యవహరిస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ నడుపుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు సెక్రటేరియట్కి వస్తుండు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇస్తుండా లేదా, రేవంత్ రెడ్డి మంత్రులను కలుస్తుండా లేదా, రేవంత్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి ఒక బ్యాచ్ ముఠ ఏ విధంగా తెలంగాణలో కబ్జాలు చేస్తున్నారు, దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పేరు వాడుకొని ఎవరెవరు రకరకాల అంశాలకు పాల్పడుతున్నారు, ఎవరెవరు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు, రేవంత్ రెడ్డి టీం ఎంతమంది ఉన్నారు, రేవంత్ రెడ్డి పేరు చెప్పుకొని కొంతమంది దందాలు చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకుంటలేడు, రేవంత్ రెడ్డిని కొంతమంది బద్నాం చేస్తుంటే రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాన్స్ అయితలేడు, ఇవన్నీ విషయాలు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న కూడా హైకమాండ్కి వివరించేటటువంటి కార్యక్రమం చేసినట్టు.